హాయ్ ఫ్రెండ్స్, బెల్లం కొమ్ములు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు మైదా పిండిని, అలాగే పావు కప్పు బొంబాయి రవ్వని కూడా వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఈ బొంబాయి రవ్వని వేయటం వల్ల ఈ బెల్లం కొమ్ములు అనేవి నోటికి చుట్టుకోకుండా క్రిస్పీగా వస్తం కోసం కొద్దిగా బొంబాయి రవ్వను అనేది యాడ్ చేసుకున్నామండి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇక్కడ ఈ పిండిని కలిపి దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ రాసి ఒకసారి బాగా కలిపి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకొని నానిద్దాం. ఈ లోపల మనం బెల్లం తీసుకొని 2-3 యాలకులు దంచి వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ కూడా పోసుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని బౌల్ లాగా చేసుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలండి. పిండి ముద్దని సేమ్ మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చపాతీ చేసుకొని చాక్ సహాయంతో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవటమేనండి. నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నాను, రెక్టాంగిల్ లాగా, లైన్స్ లాగా. మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ చపాతీ అనేది పలుచగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక్కొక్కటి సపరేట్గా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ పీసెస్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 పక్కల ఫ్రై అయిపోయి గోల్డ్ కలర్ వచ్చేసినాక జల్లెడ సహాయంతో తీసేసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి. అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకోవడానికి పెట్టుకున్నాం కదండి. బెల్లం అనేది పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది కరిగి కొద్దిగా చిక్కపడాలండి. చిక్కపడినాక మనం వేలతో ఇలా టచ్ చేసినప్పుడు అతుక్కున్నట్టుగా, స్టిచ్ అయినట్టుగా కొద్దిగా ఈ విధంగా స్టిక్కీగా రావాలి. ఇలా స్టిక్కీగా వచ్చేంత వరకు మనం బెల్లాన్ని కరిగించుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ బెల్లం కొమ్ములు అనేవి రెడీ అయిపోయినాయండి. ఇవి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కనుక పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వీటిని బెల్లంతో చేసుకున్నాం కాబట్టి పిల్లలకి హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.